So good morning, dear students. We are in BCom second year, fourth semester. Our subject is income tax. Okay. So this is the syllabus of income tax. మనకు మిగిలిన సబ్జెక్టులలో ఎట్లనైతే 5 యూనిట్స్ ఉన్నాయో దీంట్లో కూడా 5 యూనిట్లు ఉన్నాయండి. ఓకేనా? చూడండి, మీరు గమనించవచ్చు. ఫస్ట్ యూనిట్ బ్రాకెట్లో ఎండ్లో థియరీ అని ఉంది. ఇందులో ప్రాబ్లమ్స్ ఉండవు, ఓన్లీ థియరీ మాత్రమే. ఓకేనా? సెకండ్, థర్డ్, ఫోర్త్ యూనిట్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఫిఫ్త్ యూనిట్లో మళ్ళీ కొంత పార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మళ్ళీ చివరిలో కొన్ని కాన్సెప్ట్స్ థియరీ ఉన్నాయి. ఓకే, మనం డైరెక్ట్ ఫస్ట్ యూనిట్ మొదలు పెడుతున్నాను. మన నిత్య జీవితంలో అందరం ట్యాక్స్ కడుతున్నాం కదా, కడుతున్నారా? కట్టట్లేదా? కడుతున్నారు. యు ఆర్ నాట్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్, ప్లీజ్ రిమెంబర్. మీ ఇళ్ళల్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? కట్టట్లేదు. కానీ మనం కొన్న ప్రతి దాని మీద కూడా ట్యాక్స్ కడుతున్నాం కదా. దిస్ బుక్ వీఆర్ పర్చేసింగ్ ఫర్ 60 రూపీస్. ఇందులో కనీసం 2-3 రూపాయలైనా జిఎస్టీ ఉంటుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకేనా? మీరు ఎంత కడుతున్నారో తెలియదు, కానీ కొన్న ప్రతి వస్తువు మీద కూడా దాదాపుగా జిఎస్టీ ఉంటుంది. కొన్ని వస్తువుల మీద మాత్రమే పన్ను లేదు, మిగిలిన అన్నిటి మీద కూడా పన్ను ఏదో రకంగా కడుతున్నాం. ఓకేనా? సో ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ట్యాక్స్ ఆన్ అవర్ ఇన్కమ్. ఒక లిమిట్ దాటినాక మన యొక్క ఆదాయం మీద పన్ను చెల్లించవలసిన బాధ్యత అనేది ఉంటుంది. సో ఆ లిమిట్స్ ఏంటి, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ట్యాక్స్? ట్యాక్స్ అంటే ఏంటండి? నా తెలుగు మీనింగ్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ సింపుల్ టర్మ్స్? పన్ను అంటే ఏంటండి? పన్ను అంటే నోట్లో ఉన్న పన్ను కాదు. వాట్ ఈజ్ ట్యాక్స్? వెరీ గుడ్. మా వస్తువు కొన్నా, సేవ పొందినా కానీ దాని మీద కొంత పన్ను కడతాం. అట్లానే మనకు ఉన్న సంపాదన మీద, ఆదాయం మీద కొంత పన్ను కడతాం. అసలు పన్ను అంటే ఏమిటి అంటే ప్రభుత్వానికి చెల్లించే మొత్తాన్ని, తప్పనిసరిగా చెల్లించే మొత్తాన్ని పన్ను అంటాం. సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఏ పర్సన్ హ్యాస్ టు పే some amount to the government. It may be central government, it may be state government, it may be local bodies like gram panchayat, municipality, corporation, మున్సిపల్ కార్పొరేషన్, వాటికి కడతాం కదా పన్ను. ప్రభుత్వానికి అది ఏ స్థాయిలో ఉన్న ప్రభుత్వం అయినా సరే, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా స్థానిక సంస్థలైనా కావచ్చు, వాటికి నిర్బంధంగా తప్పనిసరిగా చెల్లించే మొత్తాన్ని పన్ను అంటాం. డిడ్ యూ అండర్స్టాండ్? ట్యాక్స్ ఈజ్ ఏ కంపల్సరీ పేమెంట్ టు ఏ గవర్నమెంట్. ఓకే, సో దాని ఫీచర్స్ మనం ఒక్కసారి చూస్తే, ఇట్ ఈస్ కంపల్సరీ. ట్యాక్స్ లేకుండా మనం బ్రతకమండి. ప్రపంచంలో ఒక మహానుభావుడు అన్నాడు, 2 కన్ఫర్మ్గా ఉంటాయి. ఒకటి డెత్, ఎప్పుడో ఒకప్పుడు మనం చనిపోతాం. రెండవది ట్యాక్స్, పన్ను. ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక సందర్భంలో పన్ను కడతాం, మనం తెలియకుండానే కట్టేస్తాం. ఓకేనా? ప్రభుత్వానికి, ఎందుకంటే ప్రభుత్వము కొనసాగాలి అంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనం ట్యాక్స్ కడితేనే వస్తాయి. Okay, so in this world only 2 things are permanent. One is death, another one is tax. Okay, so it is a compulsory contribution. Everybody has to pay compulsorily to the government. Okay, so imposed by government. Only governments can impose tax. నేను పన్ను కట్టమంటే మీరు కడతారా? బాబు, ఈరోజు క్లాస్ చెప్పినందుకు గాను నాకు బాగా శ్రమ అయిందే, గొంతు సరిగ్గా లేకపోయినా కానీ నేను చెప్తున్నా మీకు. ఇంత ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి కరెంటు బిల్ అయినా సరే, ఇంకేదైనా సరే, నాకు తలా మనిషి 5 రూపాయలు ఏమంటే ఇస్తారా? బికాజ్ ఐఎమ్ నాట్ గవర్నమెంట్. అతను ఇస్తాను ఊపుతున్నాడు కానీ ఇయ్యాడు తర్వాత. ఇట్ ఈస్ బికాజ్ ఐ డు నాట్ హ్యావ్ పవర్ టు ఇంపోజ్ ట్యాక్స్. ఓన్లీ గవర్నమెంట్ కెన్ ఇంపోజ్ ట్యాక్స్. ప్రభుత్వం మాత్రమే పన్ను విధించగలదండి. ఇక మామూలు వ్యక్తులు విధిస్తే ఒప్పుకోరు, పోలీసులకు పట్టిస్తారు. ఓకేనా? లేదా మీరు ఎమ్మటే ఏం చెప్తారు? కడతాం సార్ అని చెప్పి బయటికి పోయి టాయిలెట్ పోతాం సార్ అని చెప్పి పోయి ప్రిన్సిపల్ మేడం చెప్తారు, సార్ 5 రూపాయలు అడుగుతున్నారు మేడం అని. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? So only government can impose tax. Okay, then no direct quid pro quo. Means quid pro quo అంటే ఏంటి అంటే, నీకు ఇది నాకు అది, నేను నీకు ఏదైనా చెల్లిస్తే నువ్వు నాకు ఇది ఇస్తావు, దాన్ని క్విడ్ ప్రో quo అంటాం. సంథింగ్ ఇన్ రిటర్న్, ఇన్ సింపుల్ టర్మ్స్. ఓకే, మనం ఏదైనా పని చేస్తున్నామంటే రిటర్న్ ఏదైనా ఉంటేనే చేస్తామండి. అట్లా చేయండి ఎవరంటే తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళు మనల్ని అమితంగా ప్రేమిస్తారు కాబట్టి మీరు కొట్టినా, తిట్టినా, పెద్దయినాక తాగొచ్చి తనినా కానీ అమ్మ నువ్వు బాగుండాలని కోరుకుంటుంది. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమిటి అంటే, నేను పన్ను కడుతున్నా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా నా యొక్క ఆదాయం మీద, కానీ గవర్నమెంట్ నాకు డైరెక్ట్గా ఏం బెనిఫిట్ చేయరు దానితో. అందరితోటి కలిపి నేను, ఇప్పుడు మీ అందరూ పన్ను కట్టకపోయినా నేను కడుతున్నా ఇన్కమ్ ట్యాక్స్, కానీ నా ఒక్కరికి స్పెషల్ బెనిఫిట్ ఏం చేయరు. మీ అందరికీ ఏ రోడ్డు అయితే ఉన్నదో అదే రోడ్డు నేను వాడుకుంటా.
ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? మీ అందరూ ఏ వంతెన మీద అయితే నడుస్తారో నేను కూడా అంతే వంతెన మీద నడుస్తాను. డైరెక్ట్ గా బెనిఫిట్ నాకేం ఉండదు. ఐ విల్ గెట్ కామన్ బెనిఫిట్. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ నో డైరెక్ట్ క్విడ్ ప్రోకో. డైరెక్ట్ గా నాకేమీ మేలు చేయదు. అందరితోటి కలిపి, సమాజంలో ఉన్న అందరితోటి కలిపి వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ అవుతుందో నాకు కూడా అదే బెనిఫిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లీగల్ ఆబ్లిగేషన్. లీగల్ ఆబ్లిగేషన్ మీన్స్ కంపల్సరీ. లీగల్ మీన్స్ న్యాయపరంగా. ఇఫ్ ఐ డు నాట్ పే, ఐ విల్ బి ఫైన్డ్, ఐ విల్ బి పుట్ ఇన్ జైల్. ఇఫ్ గవర్నమెంట్ థింగ్స్, నేను ప్రభుత్వాన్ని మోసం చేసి పన్ను ఎగ్గొడితే, మీరు పేపర్లలో టీవీలలో చూస్తుంటారు, సినిమా స్టార్ల ఇళ్ల మీద రైడింగ్స్ అవుతుంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ అవుతుంటాయి. ఓకేనా, పొలిటీషియన్స్ ఇళ్ల మీద రైడింగ్ అవుతుంటాయి. ఆపోజిషన్ పార్టీ లీడర్స్ ఏమో గగ్గోలు పెడుతుంటారు, గవర్నమెంట్ మాకు వ్యతిరేకంగా మమ్మల్ని మా ఇళ్లలోనే దాడులు చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. ఓకేనా, మనకున్న ఆదాయం మీద, మనకున్న సంపద మీద మనం పన్ను కట్టవలసిన బాధ్యత ఉంటుంది. సో ఇట్ ఈస్ లీగల్ ఆబ్లిగేషన్, లాఫుల్ ఆబ్లిగేషన్. ఇఫ్ వీ డు నాట్ పే, వీ హ్యావ్ టు ఫేస్ ది పెనల్టీస్ ఆర్ సమ్ టైమ్స్ వీ మే బి ఇంప్రిజన్డ్, జైల్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్. అంటే రెవెన్యూ అంటే రాబడి, ఆదాయం. ప్రభుత్వం నడవాలి అంటే డబ్బులు కావాలి. ఇప్పుడు మన దేశాన్ని రక్షణ కోసం అని మిలిటరీ వాళ్ళు బార్డర్లలో చలి అనక, మంచు అనక, వర్షాలనక, తుఫాన్ అనక అన్ని చోట్ల 24 గంటలు రక్షిస్తున్నారు కదా. అట్లా మిలిటరీ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ఆర్మీ కావచ్చు, ఇంకే రకరకాల ఇబ్బందుల నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన దేశానికి తగినంత సంపద అవసరం. మరి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు కట్టే పన్నుల ద్వారానే వస్తుంది ప్రైమరీగా. సో ఇట్ ఈస్ ఏ రెవెన్యూ, సోర్స్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్. ప్రభుత్వానికి పన్ను అనేది ఆదాయాన్ని అందిస్తుంది. మనము సవ్యంగా ఉండాలి అంటే, దేశము అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా పన్ను కట్టవలసిన అవసరం. ఓకేనా, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. నార్మల్గా ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయండి. ప్రధానంగా మనం డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పుకుంటాం. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏమిటి అంటే నెక్స్ట్ టాపికే అది. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ద ట్యాక్స్ పెయిడ్ డైరెక్ట్లీ బై ద పర్సన్ టు ది గవర్నమెంట్ వితౌట్ ఎనీ బ్రోకర్, వితౌట్ ఎనీ మీడియేటర్. ప్రత్యక్షంగా ఒక పన్ను ఎవరికైతే చెల్లించవలసిన బాధ్యత ఉంటుందో ఆ వ్యక్తే నేరుగా ప్రభుత్వానికి చెల్లిస్తే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం, ప్రత్యక్ష పన్ను అంటాం. అట్లా కాకుండా దానికి వ్యతిరేకంగా పరోక్ష పన్ను. ఇప్పుడు మనం ఈ ప్యాడ్ కొన్న ప్యాడ్కు ట్యాక్స్ కట్టాం, మనం జిఎస్టీ కట్టాం. కానీ ఇప్పుడు నేను కట్టలేదు, ఇది ఎవరు కట్టారు? షాప్ కీపర్ కట్టాడు, షాప్ అతను కట్టాడు జిఎస్టీ. నాకు దీని మీద ఎంత కట్టాడో తెలియదు జిఎస్టీ. నేను ఇది 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి కొంటే ఇందులో ట్యాక్స్ ఎంత ఉన్నదో కూడా నాకు తెలియదు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ నేను కడుతున్నాను, అది ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ ట్యాక్స్. నేను ప్రతి సంవత్సరం నా జీతంలో నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. ఎంత కడుతున్నానో నాకు తెలుసు, కానీ ఇట్లా కొన్న వస్తువు మీద ఎంత కడుతున్నానో నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే, అసలు తెలవాలి కానీ మనం కొన్న దేనికి కూడా బిల్లు తీసుకోమని, బిల్లు ఇవ్వరు. బిల్లు ఇచ్చిన టుకుడా బిల్లు ఇస్తారు, ఒరిజినల్ బిల్లు కాదు అది. అదే మీరు పెద్ద షాపింగ్ మాల్లో తీసుకోండి, డిమార్ట్, మోరో, లేకపోతే ఇంకెక్కడైనా తీసుకుంటే వాళ్ళు, మీరు కింద చూడండి జిఎస్టీ ఇంత అని రాసి ఉంటుంది దాని మీద. కానీ మనం ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న కిరాణా షాపులలో తీసుకుంటానో, స్టేషనరీ షాపులలో తీసుకుంటానో వాళ్ళు ఇవ్వరు బిల్లు. యామే కరెక్ట్ ఆర్ నాట్? కాబట్టి అది రైట్. దెన్ సో our tax, whatever that amount paid by us, it will contribute to economic development. So country's development, economic development will depend on person's tax ability, tax paying ability. మనం ధనవంతరం అయితే ఎక్కువ డబ్బు కడతాం ప్రభుత్వానికి, ఇప్పుడు దేశం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. మనం పేదవాళ్ళం అనుకోండి, మనకు తిండికి తినడానికి లేదు, ప్రభుత్వానికి ఏం కడతాం? సో ఏ కంట్రీస్ ఎకనామిక్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ అవర్ కాంట్రిబ్యూషన్ టు గవర్నమెంట్ బై వే ఆఫ్ ట్యాక్స్. ఓకే, దెన్ వేరీస్ బై ఇన్కమ్ అండ్ కన్సంప్షన్. మీరు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఎ డైరెక్ట్ ట్యాక్స్. మీ ఇళ్లలో వాళ్ళు ఎవరు కట్టడం లేదు. ఇట్ ఈజ్ అంటే ఏంటి? నేను కడుతున్నాను అంటే ఏంటి? ఇట్ డిపెండ్స్ ఆన్ ఇన్కమ్. అసలు ఏమాత్రం డబ్బులు లేని, ఆదాయం లేని వాడి మీద పన్ను ఉండదండి. బాగా డబ్బులు ఉన్న వాడి మీద ఎక్కువ పన్ను ఉంటుంది. అట్లానే సో ఇట్ వేరీస్. వేరీస్ మీన్స్ చేంజెస్. అసలు పేదవాడి దగ్గర, తిండికి లేనివాడి దగ్గర ప్రభుత్వం ఏమి ఆదాయ పన్ను వసూలు చేయదు. ఆదాయ పన్ను అంటే ఏమిటి? సింపుల్ టర్మ్స్ లో ఒక వ్యక్తి యొక్క ఆదాయం మీద విధించే పన్ను. ప్రతి సంవత్సరం మనం ఎంత సంపాదిస్తున్నాము దాని స్లాబ్ సిస్టమ్ ఉంటుంది. ఎక్కువ ఆదాయం ఉంటే ఎక్కువ పన్ను కట్టాలి, తక్కువ ఆదాయం ఉంటే తక్కువ పన్ను కట్టాలి. ఆదాయం మరీ తక్కువగా ఉంటే అసలు పన్నే లేదు. సో దట్ ఈస్ ద సిస్టమ్. సో ఇట్ వేరీస్. పన్ను కట్టడం అనేది ఆదాయం మీద మరియు మన యొక్క వాడకం మీద. కన్సంప్షన్ అంటే వాడకం. మనం నేను ఇది కొంటున్నా అంటే ఇది వాడుతున్నా కదా,
వాడినప్పుడు నేను ఏం కడతాను? జిఎస్టీ కడతాను. అసలే నాకు అవసరం లేకపోతే పన్ను కట్టను కదా, జిఎస్టీ రూపంలో ఏం పోదు గవర్నమెంట్. సో ట్యాక్స్ వేరీస్ డిపెండింగ్ అపాన్ ఇన్కమ్ అండ్ కన్జంప్షన్. కన్జంప్షన్ అంటే వాడకము, వినియోగము. ఇన్కమ్ అంటే ఆదాయం. ఓకే, నెక్స్ట్ నాన్ ప్యూనిటివ్ ఇన్ నేచర్ అంటే ఏమిటి? ప్యూనిటివ్ అంటే ఏంటి? పనిష్మెంట్ అన్నట్టు. ట్యాక్స్ కట్టడం అనేది పనిష్మెంట్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు నేను సంపాదిస్తున్నా కాబట్టి నన్ను పనిష్ చేయాలని కాదు. మీరు ఆదాయ పన్ను కట్టడం లేదు అంటే మిమ్మల్ని పనిష్మెంట్ నుంచి తప్పించి నన్ను పనిష్ చేయాలని కాదు గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దేశ అభివృద్ధికి తోడ్పడాలి. అంటే కొంత డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి కొంత మొత్తం మనం వసూలు చేస్తే ఆ డబ్బును రకరకాల రూపాలలో పేదవాళ్ళకు పంచిపెట్టచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ట్యాక్స్ ఈజ్ నాట్ ప్యూనిటివ్ ఇన్ నేచర్. బాగా డబ్బున్న వాడిని పనిష్ చేస్తూ డబ్బులు వసూలు చేయడం అనేది కాదు. దేశ ఆర్థిక అభివృద్ధికి అందరూ ఎంతో కొంత కొన్ని రకాలుగా సహాయం చేయాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ఇట్ ఈస్ నాన్ ప్యూనిటివ్ ఇన్ నేచర్. Punitive implies punishment. It is not punishment. Paying a tax is not a punishment. Please remember. It is helping the society. It is helping the government. It is a pride. గర్వకారణం వాస్తవానికి. ఓకేనా? నెక్స్ట్ మీలో ఒక్క విషయం చెప్పండి. మీ అందరూ భవిష్యత్తులో ఆదాయ పన్ను కట్టే స్థితికి చేరుకోవాలనుకుంటారా వద్దనుకుంటారా? చేరుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఆదాయం ఎక్కువ ఉంటేనే పన్ను కడతాం. ఆదాయం లేకుండా బికారు లేకుండా నేను ఇట్లనే అమ్మ మీద నాన్న మీద తిండిపోతున్నాయి తినుకుంటున్నారని అనుకోరు కదా ఎవరు. మనం ఆదాయ పన్ను కడుతున్నాము అంటే ఇట్ ఈస్ గర్వకారణం అన్న, ఇట్ ఈస్ అ ప్రైడ్ టు అస్. అంతేగాని పనిష్ చేస్తున్నట్టు కాదు గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డిఫైన్డ్ కలెక్షన్ మెకానిజం. ఈ ఆదాయ పన్ను విధించడానికి ఆదాయ పన్ను మాత్రమే కాదు, ఎనీ ట్యాక్స్ దాన్ని ఎట్లా కలెక్ట్ చేయాలనేది ఒక మెకానిజం ఉన్నది. గవర్నమెంట్ దగ్గర ఎవరు వసూలు చేస్తారు, ఏ స్థాయిలో వసూలు చేస్తారు, ఎట్లా చెల్లించాలి అనేది. ఓకే, సో దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ట్యాక్స్. ఓకే, దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ట్యాక్స్, పన్ను యొక్క లక్షణాలు. ఓకే, నౌ కమింగ్ టు డైరెక్ట్ ట్యాక్స్. చూడండి, డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏం చెప్పాను తెలుగులో? ప్రత్యక్ష పన్ను. ఎవరైతే పన్ను బాధ్యతను మోస్తున్నారో ఆ వ్యక్తి నేరుగా ప్రభుత్వానికి ఎటువంటి మధ్యవర్తి ప్రమేయం లేకుండా పన్ను చెల్లిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారు. సో డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ పెయిడ్ బై డైరెక్ట్లీ, ఈజ్ లెవీడ్ ఆల్సో డైరెక్ట్లీ. లెవీడ్ అంటే విధించడం, డైరెక్ట్ అంటే ప్రత్యక్షంగా ఎటువంటి బ్రోకర్ల యొక్క ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా విధించటము. డైరెక్ట్, అందుకనే డైరెక్ట్ ట్యాక్స్. మధ్యవర్తులు ఎవరు ఉండరండి, మనమే ప్రత్యక్షంగా పన్ను చెల్లించవలసిన బాధ్యత ఎవరికైతే ఉందో వాళ్ళే నేరుగా ప్రభుత్వానికి చెల్లిస్తే ద పర్సన్ హూ హ్యాస్ టు పే ట్యాక్స్ will be levied directly on that person. The person directly pays tax to the government. There will not be any mediators. There will not be any brokers. ఎటువంటి మధ్యవర్తులు ఉండటం అనేది జరగదండి. ఓకే, సో ఫీచర్స్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. లెవీడ్ ఆన్ ఇన్కమ్ ఆర్ వెల్త్. ఇది సాధారణంగా దేని మీద ఆధారపడి విధించడం అనేది జరుగుతుంది అంటే మన యొక్క ఆదాయం కావచ్చు, సంపద కావచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ వెల్త్? ఆర్ బోత్ సేమ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ వెల్త్? ఆదాయము సంపద రెండు ఒకటేనా? రెండు వేరు వేరా? వెరీ గుడ్. సంపద అంటే మనకున్న అసెట్స్. ఇప్పటిదాకా మన తాత ముత్తాతలు సంపాదించింది కావచ్చు, నాన్న సంపాదించింది కావచ్చు, ఎవరు సంపాదించిందని సరే, మనకు అత్తగారు మామగారు ఇచ్చింది కావచ్చు, ఇంకెవరైనా దానం రూపంలో ఇచ్చింది కావచ్చు, గిఫ్ట్ రూపంలో ఇచ్చింది కావచ్చు, అదంతా మన సంపద. ఆదాయం అంటే మనం సంపాదించుకునేది. దాదాపుగా నార్మల్ గా ఆదాయ పన్ను గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక సంవత్సరంలో మనం ఎంత మొత్తం సంపాదించామో ఆదాయము దాని మీద పన్ను విధించడం అనేది జరుగుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఒక సంవత్సరంలో అన్నాను. సంవత్సరం అంటే ఏ నెల నుంచి ఏ నెల వరకు అండి? ఫైనాన్షియల్ ఇయర్ నేను అడిగేది. వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇయర్? ఏప్రిల్ 1 నుంచి. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్. ఏప్రిల్ 1 నుంచి, ఒక సంవత్సరం యొక్క ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ సంవత్సరము మార్చ్ 31 వరకు వచ్చే సంవత్సరాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం, విత్త సంవత్సరము అంటాం, ఆర్థిక సంవత్సరము అంటాం. ఓకే, సో ఆ సంవత్సరం మీద, ఆ సంవత్సర కాలంలో మనం సంపాదించిన ఆదాయం మీద మనం పన్ను కట్టవలసిన బాధ్యత ఉంటుంది, ఒక నిర్ణీతమైన స్లాబ్ దాటితే. ఓకే,
సో అది ఆ విధంగా మనం సో ఇన్కమ్ మీద కానీ వెల్త్ మీద కానీ ఈ ఆదాయ పన్ను ప్రత్యక్ష పన్ను అనేది ఉంటుంది. పెయిడ్ డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్. సి యూ కెన్ సి ఇట్ ఈస్ పెయిడ్ డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్. దేర్ విల్ నాట్ బి ఎనీ బ్రోకర్స్. దానికి బ్రోకర్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరండి. మనమే డైరెక్ట్ గా చెల్లించడం అనేది జరుగుతుంది. ఎటువంటి బ్రోకర్స్ ఉండరు. నేరుగా మనమే ప్రత్యక్షంగా ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ పెయిడ్ డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ మీడియేటర్స్ ఆర్ ఎనీ బ్రోకర్స్. ఓకే, దెన్ ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్. వాట్ డూ యూ మీన్ బై ప్రోగ్రెసివ్? Progressive means if you have higher income, higher tax you have to pay. If you have middle level income, you have to pay normal tax. If you have very less income, you need not pay any tax. దాన్ని ప్రోగ్రెసివ్ అంటాం. పురోగామి పన్ను విధానం అంటాం. పురోగామి పన్ను అంటే బాగా డబ్బులు ఎక్కువగా ఉంటే ఎక్కువ పన్ను కట్టాలి, బాగా డబ్బులు తక్కువగా ఉంటే అసలు ఏమీ లేకపోతే పన్ను కట్టవలసిన అవసరం లేదు. మధ్యస్థాయి డబ్బులు ఉంటే మధ్య రకంగానే మనం ఆదాయ పన్ను కడతాం. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ప్రోగ్రెసివ్ టాక్సేషన్, ప్రోగ్రెసివ్ నేచర్ అంటాం. ఓకే, నో ఇంటర్మీడియరీస్. ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు? మధ్యవర్తులు ఎవరు ఉండరండి దీనికి పన్ను కట్టడానికి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మధ్యవర్తులు ఎవరు లేకుండానే మనము పన్ను కట్టడం అనేది జరుగుతుంది. రైట్, దేర్ ఇస్ ఏ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే ఏమిటండి? వాట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ? ఇప్పుడు నువ్వు ఒక కవర్ చింపావు కదా, ఏదో దీంట్లో కనబడుతుంది, కనబడుతుంది. దిస్ ఈస్ ట్రాన్స్పరెంట్. దిస్ ఈస్ ట్రాన్స్పరెంట్ కవర్. ఓకే, పారదర్శకత. వెరీ గుడ్. కనబడుతున్నదా ఎవరున్నారు? దిస్ ఈస్ నాన్ ట్రాన్స్పరెంట్. ఓకే, ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకము, అటేపు ఏమున్నదో కనబడుతుంది. ఓకే, ఈ సిస్టమ్ లో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ నోట్స్ కొన్నప్పుడు నా దీని మీద ఎంత ట్యాక్స్ కట్టానో నాకు తెలియదు బిల్లు తీసుకోకపోతే. సో ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో. బట్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ విల్ బి ట్రాన్స్పరెంట్. హౌ మచ్ వీఆర్ పేయింగ్, హౌ మచ్ వీ ఎర్న్డ్, వాట్ ఈస్ అవర్ ఇన్కమ్, వాట్ ఈస్ ద ట్యాక్స్ అమౌంట్ దట్ ఈస్ పెయిడ్ టు ద గవర్నమెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఓకేనా, దాన్ని ట్రాన్స్పరెన్సీ అంటాం. కాబట్టి ప్రత్యక్ష పన్నులలో మనకు వచ్చిన ఆదాయం కానీ సంపద కానీ ఎంత పన్ను కట్టామనేది క్లియర్ గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ట్రాన్స్పరెన్సీ. యూ కెన్ సీ నోస్ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ దే ఆర్ పేయింగ్, ఎంత కడుతున్నాము, మన ఆదాయం ఎంత, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. ఓకే, నాన్ ట్రాన్స్ఫరబుల్. నాన్ ట్రాన్స్ఫరబుల్ అంటే ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్, ట్రాన్స్పరెన్సీ అనట్లేదు. ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? వెరీ గుడ్, బదిలీ చేయటం. ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఒక 2 లక్షల ట్యాక్స్ కట్టాలి, సౌమ్య నా బదులు నువ్వు కడతావా అని అనటానికి లేదండి. దట్ ఈస్ నాన్ ట్రాన్స్ఫరబుల్. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ నాన్ ట్రాన్స్ఫరబుల్. నా బర్త్డే నేనే చేయాలి, నేనే దాన్ని తీర్చుకోవాలి, అంతేగాని వేరొకరి మీద దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూల్ ఉన్నది, సౌమ్యని అక్కడ పెట్టమన్నా, ఆమె చేయలేక ఏమంటుంది, ఉదయ్ భాస్కర్ కొంచెం పెట్టు అంటుంది. ఉదయ్ భాస్కర్ తీసుకుంటే స్టూల్ అక్కడ పెడతాడు. ఆమె చేయాల్సిన పని అతనితో చేయిస్తుంది ఇక్కడ. కానీ డైరెక్ట్ ట్యాక్స్ అట్లా ఉండదు, నేను కట్టాల్సింది నేనే కట్టాలి. ఐ కెనాట్ ట్రాన్స్ఫర్ ద బర్డెన్ టు ఎనీబడి. ఓకే, సో దట్ ఈస్ నాన్ ట్రాన్స్ఫరబుల్. ద బర్డెన్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ కెనాట్ బి షిఫ్టెడ్ టు ఎనీ అదర్ పర్సన్. ఇంకొక వ్యక్తికి దాన్ని మనం బదిలీ చేయడానికి అవకాశం ఉండదు. ఆదాయం మనదే, దానికి సంబంధించి మనం పన్ను కట్టవలసిన బాధ్యత మనకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈక్విటీ ఓరియంటెడ్ అంటే ఏమిటండి? ఈక్విటీ అంటే సమానత్వాన్ని సాధించడానికి గవర్నమెంట్ ఏం చేస్తున్నది, పేదవాడి దగ్గర అసలు డబ్బులు వసూలు చేయట్లేదు, బాగా డబ్బు ఉన్న వాడి దగ్గర, సామర్థ్యం ఉన్న వాడి దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంది ఆదాయ పన్ను. సో దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ఈక్విటీ. సో గవర్నమెంట్ యూ కెన్ సీ డిజైన్ టు ఎన్షూర్ ఫెయిర్నెస్ యాజ్ హైయర్ ఎర్నర్స్ విల్ పే మోర్. అంటే ఫెయిర్గా సమాజాన్ని ఒక మంచి స్థితిలో నిలపడానికి ఎక్కువ డబ్బు సంపాదించిన వాడు, ఎక్కువ ఆదాయం ఉన్న వాడి దగ్గర ఎక్కువ పన్ను వసూలు చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. డిడ్ యూ అండర్స్టాండ్? మీకు ఏదైతే నోట్స్ షేర్ చేశానో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైరెక్ట్, దీస్ ఆర్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. మీరు ఇన్కమ్ ట్యాక్స్, మన సబ్జెక్టే ఇన్కమ్ ట్యాక్స్, అది డైరెక్ట్ ట్యాక్స్. ఓకే,
కార్పొరేట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ ఇదివరకు ఉండే, ఇప్పుడు మన దేశంలో 2015లో వెల్త్ ట్యాక్స్ అనేది రద్దు చేయడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. వెల్త్ అంటే ఏంటి? సంపద పన్ను. వెల్త్ ట్యాక్స్ అంటే, వెల్త్ అంటే సంపద. ఓకే. దెన్ ఎస్టేట్ డ్యూటీ, దట్ ఈస్ ఆల్సో అబాలిష్డ్ ఇన్ 1985. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అండి. ప్రత్యక్షంగా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే నేరుగా ప్రభుత్వానికి చెల్లిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారు. అడ్వాంటేజెస్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఏమి ప్రయోజనాలు ఏమున్నాయండి డైరెక్ట్ ట్యాక్సెస్ వలన? ఇట్ ఇస్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్. ఇంతకుముందు చెప్పాం కదా, పేదవాడి దగ్గర పన్ను అనేది ఉండదండి. అదే ఈ నోట్స్ తీసుకుంటే నేను కోటేశ్వరం అయినా ₹5 పన్నే కట్టాలి దాంట్లో. పేదవాడైనా సరే నోట్స్ అవసరం ఉండి కొంటే ₹5 కడతారు దాంట్లో ట్యాక్స్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సో అది ఫెయిర్ కాదు అన్నట్టు. పేదవాడి దగ్గర మినహాయించవచ్చు కదా అనేది కొంతమంది యొక్క ఉద్దేశం. ఓకే. సో ఇన్ ఇన్కమ్ ట్యాక్స్, ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ జస్టిస్ విల్ బి డన్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఎనీ డైరెక్ట్ ట్యాక్స్. ఓకే. రెడ్యూసెస్ ఇన్ఈక్వాలిటీ, అంటే సమాజంలో అసమానత్వాన్ని తగ్గిస్తుంది కదండి ఇన్కమ్ ట్యాక్స్. పేదవాడి దగ్గర నుంచి డబ్బులే వసూలు చేయట్లేదు కదా, ఓకేనా? డబ్బులు ఉన్నవాడి దగ్గర నుంచి తీసి పేదవాళ్లకు రకరకాల రూపాల్లో పంచడం. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికి స్కాలర్షిప్స్ వస్తున్నాయి, ఫ్రీ బస్సు, హాస్టల్ ఫెసిలిటీ, ఎన్నో రకాల ఇవి ప్రభుత్వం అందిస్తున్నది కదా. డబ్బులు ఎక్కడివి? ఆదాయ పన్ను రూపంలోనూ ఇంకొక పన్ను రూపంలోనూ ప్రభుత్వం డబ్బులున్న వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి పేదవారికి సంక్షేమ చర్యలు చేపడుతుంది. ఓకే. సో సమాజంలో ఒక అసమానత్వాన్ని తగ్గించడానికి ఈ ప్రత్యక్ష పన్నులు అనేవి ఉపయోగపడతాయి. ఓకే. దెన్ ఎకనామిక్ రెగ్యులేషన్, అంటే ఆర్థికంగా నియంత్రణ, ఆర్థిక నియంత్రణకు ఆదాయ పన్నును కానివ్వండి, ఇతర ప్రత్యక్ష పన్నులను కానివ్వండి ప్రభుత్వం వాడుకోవటం అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే ఈ ఒక సంవత్సరం ఎక్కువ ఆదాయం కావాలి ప్రభుత్వానికి, ఆ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ చేయటం అనేది జరుగుతుంది. ఒక సంవత్సరం తక్కువ కావాలి, తక్కువ చేయటం జరుగుతుంది. సో ఎకానమీని, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను రెగ్యులేట్ చేయడానికి, నియంత్రించడానికి ప్రత్యక్ష పన్నులను ప్రభుత్వం వాడుకోవటం అనేది జరుగుతుంది. రెవెన్యూ స్టెబిలిటీ, మీకు ఇంతకు ముందు చెప్పాను. రెవెన్యూ అంటే ఏంటి? వాట్ ఈస్ రెవెన్యూ? ఇట్ ఈస్ ఇన్కమ్. రెవెన్యూ మీన్స్ ఇన్కమ్. సో ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా ఈ ప్రత్యక్ష పన్నులు అనేవి ఉంటాయి. సో దెన్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే ఏమిటండి? వాట్ ఈస్ అకౌంటబిలిటీ? వీ కెనాట్ ఎస్కేప్. ఇప్పుడు నేను ఎంత పన్ను కట్టాలి అనేది, నాకు వచ్చిన ఆదాయం రికార్డ్ అంతా ఉంటుంది కదా ప్రిన్సిపల్ మేడం దగ్గర. ప్రిన్సిపల్ నోస్ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ అమౌంట్ ఐ హ్యావ్ ఎర్న్డ్, వాట్ ఈస్ మై ఇన్కమ్ దిస్ ఇయర్. ఎందుకంటే నాకు జీతం ఇచ్చేదే మేడం గా, ప్రిన్సిపల్ గా. ఆమె మేడం గారు ఎంత బిల్లు చేశారో, ఈ సంవత్సరం మొత్తం ఎంత ఉన్నదో నా దగ్గర అదంతా క్లియర్ గా ఉంటుంది. నేను ఎగ్గొట్టడానికి అవకాశం ఉండదు. సో డైరెక్ట్ ట్యాక్సెస్ విల్ ఎన్షూర్ అకౌంటబిలిటీ. వెరీ గుడ్, వెరీ గుడ్. జవాబుదారీతనం అంటాం అకౌంటబిలిటీ అంటే. నేను జవాబు చెప్పాలి ఖచ్చితంగా. ఓకేనా? నాకు వచ్చిన ఆదాయం మీద తప్పనిసరిగా పన్ను విధించడం జరుగుతుంది. దానికి సంబంధించి నేను జవాబు ఇవ్వవలసిన పరిస్థితి అనేది ఉంటుంది. ఓకే. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్? ఎవేజన్. సమ్ టైమ్స్ డైరెక్ట్ ట్యాక్సెస్ మే లీడ్ టు ఎవేజన్. నేను నిజాయితీగా చెప్పాలి అంటే, రైల్వే ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు, సమోసాలు అమ్మేవాడు కూడా నాకంటే ఎక్కువ సంపాదిస్తారండి, ఒక మాట చెప్పాలి అంటే. కానీ అవునండి, రైల్వే ప్లాట్ఫామ్ మీద బజ్జీలు, సమోసాలు, లేదా మీరు మామూలు రోడ్ల మీద సాయంత్రం 7 నుంచి రాత్రి 11 వరకు పానీపూరినో, లేకపోతే ఇంకా ఏమంటాం వాటిని ఏమంటామండి? వాటిని ఫాస్ట్ ఫుడ్ సెంటర్. వాటి 4-7 గంటలు పనిచేస్తారు. సాయంత్రం చీకటి పడే టైంలో మొదలు పెడతారు, 11-12 వరకు చేస్తారు. వాళ్ళ ఆదాయం నాకంటే ఎక్కువ ఉంటుందండి, కానీ వాళ్ళు ₹1 కూడా ట్యాక్స్ కట్టరు. నేను కరెక్టేనా చెప్పే? వాళ్ళ ఇల్లు ఊళ్ళో నడి సెంటర్లో ఉంటుంది, స్థలం కొని మంచిగా 2-3 అంతస్తులు కడతాడు. నేను స్థలం కావాలంటే ఊరి చివరికి ఎక్కడికో పోయి కొనుక్కోవాలి. దానికి లోన్స్, ఈఎంఐ అంటే ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, అవి కట్టి నానా చాకరీ చేసి, నానా గడ్డి తిని, మీలాంటి స్టూడెంట్స్ తోటి తిట్లు తిని, వీడు ఎప్పుడు క్లాస్ చెప్తాడు, వీడు చెప్పేది మాకు అర్థం కావట్లేదని నానా బూతులు తిట్టుకొని అతి కష్టం మీద మేము సంపాదిస్తే మేము దాని మీద ట్యాక్స్ వీ హ్యావ్ టు పే. బట్ అలాంటి వాళ్ళు ఎందరో, మీ రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్, వాళ్ళు ఎన్ని రకాలుగా సంపాదిస్తున్నారో, ఎంతెంత బ్లాక్ మనీ ఉన్నదో మీ అందరికీ తెలుసండి. ఈవెన్ ఒక ఊళ్ళో వార్డు మెంబర్ కూడా అడ్డగోలు సంపాదిస్తాడు. అతను ఉన్న 5 ఏళ్లలో. అప్పటి వరకు మామూలు బండికే దిక్కు లేనోడు కారు కొంటాడు 5 ఏళ్లలో.
ఎన్నో రకాల ఆస్తులు కూడా పెట్టుకుంటాడు, బట్ దే విల్ నాట్ పే ట్యాక్స్. వాడికి వచ్చిన ఆదాయమే చూపించారు వాళ్ళు. ఏమే కరెక్ట్ ఆర్ నాట్? సో దట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్ సమ్ టైమ్స్ విల్ లీడ్ టు ట్యాక్స్ ఎవేజన్, అంటే పన్ను ఎగవేతకు అవకాశం అనేది ఇస్తున్నది డైరెక్ట్ ట్యాక్స్ అనేది. అందరూ కట్టరండి. ఖచ్చితంగా ప్రభుత్వానికి దొరికేది మాలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క జీతం ఎవరిస్తారో గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి గవర్నమెంట్కి తెలుసు నాకు ఇంత ఆదాయం రాలేదంటే ఒప్పుకోదు గవర్నమెంట్, ఇచ్చేదే వాళ్ళు. కాబట్టి నాకు ఇచ్చేటప్పుడే కట్ చేసుకుంటారు ట్యాక్స్. ఓకే, నాకు ఎంత జీతం వస్తుందో అందులో ట్యాక్స్ ఎంత కడుతుందో ఎస్టిమేషన్ వేసి ముందే కట్ చేస్తారు. సో రిమైనింగ్ అమౌంట్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు గెట్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ విల్ లీడ్ టు ట్యాక్స్ ఎవేజన్ అండ్ సమ్ టైమ్స్ క్యాలిక్యులేషన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కాంప్లెక్స్. కాంప్లెక్స్ మీన్స్ డిఫికల్ట్. నార్మల్ పర్సన్స్ కు రావండి లెక్కలు. అందుకనే చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ లేకపోతే ట్యాక్స్ కన్సల్టెంట్స్ రోడ్ల మీద పోతుంటే మీరు చూస్తారు, ట్యాక్స్ కన్సల్టెన్సీ, చార్టర్డ్ అకౌంటెంట్స్ అని చెప్పి బోర్డ్స్ పెట్టుకుంటారు. మామూలు వ్యక్తులు కానీ ఎక్కువ పరిజ్ఞానం లేని వాళ్ళు వీటిని అర్థం చేసుకోలేరండి. ఎందుకంటే చూడండి, మీరు నువ్వు బుక్ కొన్నావు కదా ఇన్కమ్ ట్యాక్స్ అయితే, సో యూ కెన్ సీ ఈ బుక్ మీద 24-25 అని ఉన్నది. ఇది ఈ సంవత్సరానికి మాత్రమే పనిచేస్తుందండి. అంటే నెక్స్ట్ ఇయర్కు మళ్ళీ కొన్ని, అంటే పూర్తిగా పని చేయకుండా పోదు, కొన్ని రూల్స్ మారుతాయి. ఇది ఒక్కటే ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ ఒక్కటే ఎవ్రీ ఇయర్ మారుతుందండి. అందుకని ఏ బుక్ మీద కూడా ఇట్లా ఇయర్ ఉండదండి, ఈ ఒక్క బుక్ మీద మాత్రమే ఉంటుంది. మీరు గమనించి ఈ 24-25 అని ఎందుకు రాశారు? 24 కానీ 25 అని కానీ ఎందుకు రాయలేదు? మీకు మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం. ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ April 1 నుంచి మొదలై నెక్స్ట్ March 31 అంతమవుతుంది. అంటే కొన్ని నెలలు 24లో ఉన్నాయి, కొన్ని నెలలు 25లో ఉన్నాయి. అందుకని 24-25 అని రాస్తారు. అంతేగాని క్యాలెండర్ ఇయర్ అయింది అనుకోండి, January to December అయితే ఆ ఒక్క ఇయరే రాస్తారు, 2024 అని అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ రిటర్న్ లైక్ దిస్ బికాస్ సమ్ మంత్స్ ఫాల్ ఇన్ 24, సమ్ మంత్స్ ఫాల్ ఇన్ 25. కాబట్టి ఇది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. దట్ ఈస్ డిఫికల్టీ మీన్స్ కాంప్లెక్స్. ఇట్ ఈస్ నాట్ సింపుల్. సింపుల్ ఆపోజిట్ కాంప్లెక్స్, క్లిష్టమైంది. ఎవ్రీ ఇయర్ రూల్స్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి అని కాంప్లెక్స్ అంటాం. దెన్ డిస్కరేజెస్. డిస్కరేజ్ అంటే ఏంటి? ఎంకరేజ్ చేయడానికి ఆపోజిట్ డిస్కరేజ్. ఎంకరేజ్ అంటే ఏంటి? వెరీ గుడ్, ప్రోత్సహించడం. ఎంకరేజ్ మీన్స్ టు సపోర్ట్, టు హెల్ప్. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఎంకరేజ్ చేయటము అంటే, ప్రోత్సహించటం అంటే ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నప్పుడు దానికి మద్దతుగా నిలిచి దానికి తగినంత సహాయ సహకారాలు అందించటం అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లాంటి డైరెక్ట్ ట్యాక్సెస్ చేయబట్టి ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను అన్నాను కదా, మామూలు బజ్జీలు అమ్మేటప్పుడు నాకంటే ఎక్కువ సంపాదిస్తారు. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది, నేను ఎందుకు ట్యాక్స్ కట్టాలి, దీన్ని ఎగ్గొట్టడానికి ఎటువంటి మార్గాలైనా ఎంచుకుంటే మంచిగా ఉంటుంది కదా. అట్లానే నేను ఏమనుకుంటాను, ఒక్కొక్కసారి పనికిమాలిన సన్నాసులకు అన్ని ఉచిత స్కీములు అమలు చేస్తాను. అవునండి, నిజంగా వ్యవసాయం చేసుకోవాలి అంటే రైతులకు కూలీలు దొరకట్లేదండి. వాడు తిని తాగి పడుకుంటున్నాడు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తిని. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? ఐఎమ్ సీరియస్లీ సేయింగ్. ఈవెన్ మన సమాజంలో ఉన్న మేధావులు బాధపడుతున్నారు. కొన్ని దేశాలు ఊడ్చుకెళ్ళిపోతున్నాయి వాళ్ళు గవర్నమెంట్లు ఎన్నికల్లో గెలవడం కోసమని అన్ని ఉచితంగా పంచి పెడుతున్నారు కొన్ని దేశాల్లో. మన దేశం పరిస్థితి అట్లా అవుతుందేమో కొన్ని రాష్ట్రాల్లో అని చూసి మేధావులు బాధపడుతున్నారు. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? నిజంగా పని చేసేటప్పుడు దొరకట్లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఎంతో కొంత గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. మన దేశంలో ఈ ఎన్నికల సిస్టమ్ ఉంది కాబట్టి 5 ఏళ్లకు ఒకసారి వస్తాయి, 5 ఏళ్లకు ఒకసారి ఏదో ఒక ఎన్నికలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయండి. దాంతో అప్పుడు ఇక మనం అనకూడదు కానీ డబ్బులు కానీ మద్యం కానీ రకరకాల పంపిణీ చేస్తున్నారు. వాడు ఏదో పార్టీ జెండా పట్టుకొని తిరుగుతాడు, ఆ కొన్ని రోజులు అడ్డగోలుగా సంపాదిస్తున్నాడు బ్లాక్ మనీ. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? ఏదో ఒక పార్టీ జెండా పట్టుకొని తిరుగుతాడు, ఆ పై ఎవరైతే లీడర్ పోటీ చేస్తున్నవాడు అన్నాడు, వాడు ₹1,00,00,000 ఇచ్చి పంచమంటే వీడు ఓ 50 లక్షలు పంచుతాడు, మిగిలిన 50 లక్షలు దగ్గర ఉంచుకుంటాడు. దట్ ఈస్ బ్లాక్ మనీ. హీ విల్ నాట్ పే ఎనీ ట్యాక్స్ ఆన్ దట్ అమౌంట్. ఆమె కరెక్ట్? చూడండి, ఆ విధంగా ఇది ఇట్లా నిజాయితీగా ఉండే వాళ్ళని డిస్కరేజ్ చేస్తుంది పన్ను కట్టడం. ఎందుకంటే అది నేను పన్ను కడితే గవర్నమెంట్ దాన్ని వాడట్లేదు, ఉచితంగా పంచడానికి వాడుతున్నది. వాడి సీట్లో నిలవడం కోసం ఏదో ఒకటి పంచుతున్నది. ఓకేనా? మనకు కూడా ఏంటి, కష్టపడకుండా డబ్బులు వస్తాయి. ఇప్పుడు